జ్ఞాన విజ్ఞాన రంగంలో భారతీయుల కృషి అభినందనీయం. వారు ప్రపంచానికి ఎంతో అందించారు. అయితే పాశ్చాత్యులు వారి జ్ఞానాన్ని ప్రచారం చేసి మన వాటిని ప్రచారం చేయకుండా మరి కొంత మరుగున పడేలా చేయడం జరిగింది. కానీ ఈ రోజుల్లో ఒక్కొక్కటి మళ్ళీ ప్రచారంలోకి వస్తూ అది ఎంతో ఉపయోగపడే విధంగా మనందరికీ చాలా పనిచేస్తూ ఉన్నది. ముఖ్యంగా శ్రీ 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 భారతీ కృష్ణ తీర్థులు గారు మన దేశంలో జన్మించి అతని గణితంలో అతని కృషి చాలా గొప్పదిగా మనం చెప్పవచ్చు. ఆయన గణితంలో ముఖ్యంగా వేద గణితం అనే దాన్ని తీసుకొచ్చి దాంట్లో 16 సూత్రాలు 13 ఉపసూత్రాలు తీసుకొని రావడం జరిగింది. అయితే శిష్యులు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల అది ఎక్కడో పడిపోవడం, తిరిగి మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ దాంట్లో ప్రాథమిక భావనలను తిరిగి మళ్ళీ గ్రంథస్థం చేయడం అనేది జరిగింది. శ్రీ 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 భారతీకృష్ణ తీర్థులు గారు 1884లో జన్మించి 1960లో పరమపదించడం జరిగింది. ఈ రోజుల్లో స్పీడ్ మ్యాథమెటిక్స్ అంటే దానికి వేదగణితం చాలా చక్కగా అందరికీ ఉపయోగపడేలా ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఈ స్పీడ్ మ్యాథ్స్లో ఈ వేదగణితం అనేది చాలా ఉపయోగకరంగా అందరికీ ఉంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ స్పీడ్ మ్యాథ్స్ అనేది ఎవరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే, మొదటగా గణితం అంటే భయపడేవారు కావచ్చు, గణితంలో వెనుకబడిన వారు కావచ్చు, అంటే స్లో లర్నర్స్ వాళ్ళు కొంతగా దీని ద్వారా మరి కొంత ప్రాక్టీస్ చేసినట్లయితే గణితంలో సులభతరం అనేది ఏర్పడుతూ ఉంది. దీన్ని చక్కగా నేర్చుకునే ప్రయత్నం తల్లిదండ్రులుగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే దీన్ని ఒకవేళ మీకు బాగా ఇది ఉపయోగకరమైనటువంటి వీడియో అని మీకు అనిపిస్తే ఇలాంటి ఎపిసోడ్లు అంటే ఇలాంటి వీడియోలు ఇంకా కొన్ని కంటిన్యూగా ఈ వేదిక మ్యాథ్స్ గురించి మరి ఇవ్వడానికి మీరందరూ కూడా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేస్తూ ఇది అందిస్తే బాగుంటుందా ఇలాంటి వీడియోలు మీరు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేసినట్లయితే నాకు కూడా కొంత ఆసక్తి కలుగుతూ ఉంది. అంటే ఈ వేదిక మ్యాథ్స్ మీద కొన్ని వీడియోలు కంటిన్యూగా చేసే అవకాశం నాకు కూడా లభిస్తుంది. కాబట్టి మరి మీరందరూ అలాంటి అవకాశం కల్పించాలని మీ అందరు నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ఈ అడిషన్ సబ్ట్రాక్షన్లో కూడా అంటే ఇది ప్రైమరీ లెవెల్ కావచ్చు, అప్ టు హై స్కూల్ లెవెల్ కావచ్చు, కొంతమంది కొంత స్పీడ్గా చేయలేకపోతూ ఉంటారు. అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వేదిక మ్యాథ్స్లో ఉన్న 16 సూత్రాలు మరి 13 ఉపసూత్రాలలో ముఖ్యంగా ఏకాదికేన పూర్వేనా అంటే ఉన్నటువంటి ఒక సంఖ్యకు ఒక్కొక్కటి కలుపుతూ వెళ్ళడం. ఏకాదికేన పూర్వేనా ఇది 16 సూత్రాలలో ఇది 16వ సూత్రం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 + 2 ఎంత అంటే 4 1 కలుపుతూ 5 అవుతుంది, మళ్ళీ 5కు 1 కలుపుతూ 6. అంటే ఈ విధంగా ఈ కూడికల్లో అడిషన్స్లో విద్యార్థులు కొంచెం ఫాస్ట్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. రాను ఏమవుతుందంటే 4 + 3 ఎంత అంటే వెంబడే 7 అని చెప్పగలిగే విధంగా, అంటే ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చెప్పే విధంగా. కాబట్టి ఏకాదికేన పూర్వేన అనేది
ఈ యొక్క వేదగణితంలో 16వ సూత్రం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం దాన్ని ఒక సంఖ్య ఫిక్స్డ్గా ఒక సంఖ్య మనం 10 అని కూడా పెట్టుకోవచ్చు, పరమమిత్ర అని కూడా అనుకోవచ్చు దాన్ని. అంటే 10 అనే సంఖ్య మనం పెట్టుకుంటే అవుతుంది 3కు పరమమిత్ర అంటే ఎంబడే 7, అదేవిధంగా 2కు పరమమిత్ర అంటే 8, 9కి పరమమిత్ర అంటే 1. ఈ విధంగా విద్యార్థులు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఈ యొక్క మ్యాథ్స్లో ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఆలోచించాలి. ఇంకోటి ఏకన్యూనేన పూర్వేన. ఏకన్యూనేన పూర్వేన అంటే ఉన్నటువంటి సంఖ్యకు ఒక్కొక్కటి తగ్గిస్తూ వెళ్ళడం. 8 - 1 7, 6 - 2 అంటే ముందు 5, తర్వాత మళ్ళీ 4, అంటే 6లోంచి 1 పోతే 5, 5లోంచి 1 పోతే 4. ఇది ఏకన్యూనేన పూర్వేన అంటే తీసివేతలు విద్యార్థులు సులభంగా నేర్చుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి కూడికలు తీసివేతలు ముందు ప్రతి ఒక్కరి అప్ టు ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటి విద్యార్థులు వారికి కొంచెం మీరు ప్రాక్టీస్ చేయించడానికి ఇది ఏకాదికైన పూర్వేన ఏకన్యూనైన పూర్వేన అనేది బాగా మీరు వారికి అభ్యాసం కల్పించండి. రాను వాళ్ళకు కూడికలు తీసివేతలు వాళ్ళు ఓరల్గానే చెప్పగలరు. ఎంత పెద్ద అంకె 20 వరకు కూడా కావచ్చు, 30 వరకు కావచ్చు, ఏదైనా సంఖ్య చెప్పగలుగుతారు వాళ్ళు. ఇంకోటి ఒకవేళ మీరు 19 అన్నారనుకోండి, ఒకవేళ మీరు 30 అనేది మీ మైండ్లో పెట్టుకుంటే 19కి ఆ నెంబర్ను మీరు ఒక పరమమిత్రనో ఇంకేదైనా భావించుకుంటే 30కి దగ్గరగా ఉన్న నెంబర్లు 19 చెప్తే వాళ్ళు పిల్లలు 11 అని చెప్పడం. ఇది ఏకాదికైన అంటే ఏకాదికైన పూర్వం అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల నెక్స్ట్ ఈ అడిషన్ అనేది రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏకన్యూనైన కూడా తీసివేతలు నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి ఒక వీడియోలు మీకు అవసరం అనిపిస్తే దీన్ని కంటిన్యూ చేయాలి వేదగణితానికి సంబంధించినటువంటి ఒక వీడియోలు అనుకుంటే తప్పనిసరిగా మరి కామెంట్ బాక్స్ రూపంలో తెలుపవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.